జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నేను ఇలాగే బెండ్ అయితే నాతో బజ్జీల బ్రాంచీలు కూడా ఓపెన్ చేయించేలా ఉన్నారు. ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. కళ్యాణ్, ఆయిల్ వేడెక్కిందో లేదో చూడు. అయ్యో, ఏమి అర్థం కావట్లేదు దేవిక. అవునా, ఒక్క నిమిషం ఆగు. మంట. చూసుకోవాలి కదా కళ్యాణ్. అయ్యో మంట. జాగ్రత్త. దా ఇదిగో మిర్చీలున్నాయి, బజ్జీలేసే. దా దా తీసుకో తీసుకో. వేసే. ఆయిల్లో వేగుతుంటేనే స్మెల్ క్రేజీగా వస్తుంది కళ్యాణ్. బయటికి తీ. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానా అని ఐఎమ్ వెయిటింగ్. ఆహా, బోణీ చేయటానికి నేను కూడా రెడీ తమ్ముడు. ఆ నూనెలో స్నానం చేసిన బజ్జీని ఇలా బయటికి తీస్తే నోరు ఊరిపోతుంది తమ్ముడు. తొందర కానీ. వెయిట్ చేయన్నయ్యా, వెయిట్ చేయి. ఎలా ఉండే కట్అవుట్ ఎలా మారిపోయింది తమ్ముడు. దేవిక మొన్నేదో టైం పాస్కి నీతో బజ్జీలు వేయించింది అనుకున్నాను కానీ ఇలా కొట్టు పెట్టించడానికి ట్రయల్ రన్ వేసిందని ఇప్పుడు అర్థం అయింది. తమ్ముడు నన్నేం చూస్తావు గానీ తొందర చూడు, అక్కడ బజ్జీలు మాడిపోతున్నాయి. అక్కడ చూడు. జాగ్రత్త కళ్యాణ్. కళ్యాణ్ బజ్జీ కొట్లో మొదటి నుంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ అంటే కళ్యాణ్, కళ్యాణ్ అంటే క్వాలిటీ. ఈ పేరు రావాలి. దేవిక, నువ్వు కోరిన హాట్ బజ్జీ రెడీ. తీసుకో. సూపర్ కళ్యాణ్, చిటికెలో బజ్జీలేసావు. కళ్యాణ్ లాంటోళ్ళు పుట్టుకతోనే వంటలు నేర్చుకుని ఉంటారు దేవిక. నువ్వు రేపు 1000 మందికి భోజనాలు చేయమని చెప్పు, చిటికలో తయారు చేసేస్తాడు. ఏం తమ్ముడు, అంతే కదా? సరే అన్నయ్య, ముందు ఈ బజ్జీ టేస్ట్ చూడు. అలాగే.